మరి ఇంట్లో అంటే ఇట్లా నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని కాదు, అమ్మాయిలా ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మకి చెప్పినా మరి ఏమంది? అట్లా కాదు నాన్న మరి నేను ఏమని ఫస్ట్ ఆఫ్ చెప్పిందా? ఆల్ మా ఫ్యామిలీకి చెప్పలేదు. మా ఓకే. మమ్మీ, డ్యాడీకి చెప్పలేదు బాధపడతారేమోనని. చిన్నప్పటి నుంచి మమ్మీ, డ్యాడీ తెలుసు నా బిహేవియరు. నేను ఒక అమ్మాయిలా ఉండేదాన్ని కదా! అంటే అమ్మాయిలా బిహేవ్ చేసేదాన్ని కదా! సో, ఈ టైప్ ఆఫ్‌లో ఏంటంటే నేను గిన్నెలు తోమడం, మా మమ్మీ పనికెళ్ళి వచ్చేసరికి నేనేమైనా కుక్ చేసి పెట్టడం, లేదా గిన్నెలు, బట్టలు ఉతకడం. సో, ఇటువంటి పనులంటే సొసైటీ చూసేటోళ్ళు, పీపుల్స్ ఏమనుకునేటోళ్ళంటే తిను వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అట్లానే అనుకునేటోళ్ళని. అనుకుంటారు. సో, ఇలా అని ఎవరికీ చెప్పుకోలే. సో, నాకంటూ ఒక కొంచెం ఎయిత్, నైన్త్, 10థ్ వచ్చేసరికి నేను మా రిలేటివ్స్ మా గల్లీలు ఉంటారు కదా! గల్లీ వాళ్ళకి చెప్పుకున్నా. సో, అంటే వాళ్ళే ఇలాగా నన్ను కొంచెం ట్రీట్ చేసేటోళ్ళు. వీడు అబ్బాయి కాదు, ఈడు చెక్కగాడు, వీడు పాయింట్ అంటే ఫైవ్. ఏ స్టేజ్‌లో తెలిసింది వాళ్ళకి? అంటే ఏ స్టడీస్‌లో మీరు 9థ్, 10థ్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? అంటే 9థ్, 10థ్‌లో ఉన్నప్పుడు కొంచెం తెలిసే. కొంచెం కొంతవరకు తెలిసింది. సో, ఓకే. ఇలా ఈడమ్మాయి కాదు, వీడు చెక్కగాడు అది ఇది అని చెప్పి మా ఊర్లో కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. సో, ఇంకా కాలేజ్‌కొచ్చేసరికి ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది.